హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, నేను ఈరోజు చెప్పే టాపిక్ వచ్చి హలో యువరి. సార్, హలో యువరి అంటే ఏంటి? మీ సొంత సిటీలోనే బిజినెస్ చేసుకుందని చెప్పి మీరు పబ్లిసిటీ చేస్తున్నారు కదా. సో నేను ఫ్రీగా ఉన్నాను, లేదంటే నేను వేరే జాబ్ చేస్తున్నాను, నా బిజినెస్ చాలా డల్గా ఉంది, లేదంటే నేను సొంత సిటీలోనే ఏదో ఒక స్మాల్ డిస్ట్రిబ్యూటర్గా రన్ చేస్తున్నాను, నాకు ఇంకా ఎక్స్ట్రా టైం ఉంది. సో నేను హలో యువరి బిజినెస్లో మీ ద్వారా ఎలాగైనా అప్రోచ్ అవ్వాలి. సో ఇలాంటి డౌట్స్ మీకుంటే కనుక ఈరోజు నేను క్లియరిఫై ఇస్తాను. సో ముందుగా అందరికీ హలో యువరి మీ అందరికీ శుభవార్త తెలియజేస్తుంది. మీ సొంత సిటీలోనే తక్కువ పెట్టుబడితో ట్యాక్సీ రైడ్ కానీ, ఫుడ్ డెలివరీ, గ్రాసరీ డెలివరీ, పికప్ అండ్ డ్రాప్, అదేవిధంగా హౌస్ రెంట్స్ అండ్ బుకింగ్స్, ఎంప్లాయ్మెంట్ సర్వీస్, ఇంకా టోటల్గా ఒక 65 సర్వీసెస్ యాడ్ చేస్తూ హలో యువరి సంబంధించి ఒక ఫ్రాంచైజీ ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీ సొంత సిటీలోనే ఫ్రాంచైజీ అయినా స్టార్ట్ చేయొచ్చు. చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఈ బిజినెస్ రన్ చేసుకోవచ్చు. సో ఈ బిజినెస్ చేయాలంటే మనం ఏం చేయాలన్న టాపిక్ డిస్కస్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఎవరైతే ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ఫస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే ఒక జాబ్ కోసం మీ సొంత సిటీలో ఉండి వర్క్ చేద్దామనుకుంటున్నారా, లేదంటే ఎవరైనా సరే బిజినెస్ చేసి లాస్ అయ్యారా, లేదంటే మీరు చేస్తున్న బిజినెస్ కొంచెం డల్గా రన్ అవుతుందా, సో అలాంటి వాళ్ళకి నా ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇక్కడ మన హలో యువర్ సంబంధించి ఫ్రాంచైజీ అవకాశాలు ఏ రకంగా ఇస్తున్నారు, సో దీనికి సంబంధించి అసలు మనకి ప్లే స్టోర్లో యాప్ ఉందా లేదా అన్నది కూడా మనం క్లియర్గా చేసుకోవచ్చు. సో ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి మనకి గూగుల్ సంబంధించి హలో యువరి ప్లే స్టోర్లో కూడా మనకి యాప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. టోటల్గా 3 యాప్స్ అయితే ఉంటాయి. హలో యువరి ఒకటి, హలో కెప్టెన్ ఒకటి, యువరి పార్ట్నర్ ఒకటి ఉంటుంది. అలాగే వారాహి కూడా వీళ్ళ వెబ్సైటే. సో ఈ రకంగా టోటల్గా ఒక 3 వెబ్సైట్స్ మనం ప్రొవైడ్ చేస్తూ మనం ఉన్న సిటీలోనే ఒక మంచి బిజినెస్ చేసుకునే ఛాన్స్ అయితే కనుక మనకి హలో యువరి నుంచి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీరు ఖాళీ ఉన్నారా, లేదంటే మీరు డిగ్రీ చదువుకుని ఫ్రీగా ఉన్నారా, లేదంటే మీరు ఏదైనా చిన్న బిజినెస్ చేస్తూ ఇంకా ఎక్స్ట్రా మనీ కోసం మీరు చూస్తున్నారా, అలాంటి వాళ్ళు మీ ఉన్న సిటీలోనే ఒక మంచి చక్కటి బిజినెస్ చేసుకుంటూ పర్ మంత్కి 50,000 నుంచి 1 lakh మధ్యలో మీరు ఎర్న్ చేసుకునే ఫెసిలిటీ అయితే కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. నిజంగా చెప్తున్నాను, నెలకి 50,000 నుంచి ₹1,00,000 మధ్యలో తీసుకునే ఫెసిలిటీ హలో యువరి ద్వారా మనకి ఫ్రాంచైజీ ఇస్తున్నారు. సో దీనికోసం ఇంకా పూర్తిగా తెలుసుకోవాలంటే కనుక రేపు అంటే సండే మనకి మార్నింగ్ 9:15కి ఒక వెబినార్ కూడా కాంటాక్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన లింక్ అంటే వెబినార్లోకి ఎలా జాయిన్ అవ్వాలి ఆ లింక్ కూడా నేను కింద డిస్కషన్ మ్యాట్లో ఇస్తాను. ఒకసారి రేపు మార్నింగ్ అంటే 2వ తారీఖు ఆగస్టుని మార్నింగ్ 9:15కి ఒకసారి వెబినార్ కూడా ఒకసారి చూడండి. అసలు వీళ్ళు ఏ కంటెంట్ ఏ కాన్సెప్ట్ చెప్తున్నారు, అసలు దేనికోసం చెప్తున్నారు, ఫ్రాంచైజీ అవకాశాలు అంటున్నారు కదా, ఏ టైప్ ఆఫ్ ఫ్రాంచైజీ అవకాశాలు ఇస్తున్నారు, నేను ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, లేదంటే నాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, నేను ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, సో ఇలాంటి డౌట్స్ అన్నీ వీళ్ళు క్లారిఫికేషన్ ఇస్తున్నారు. ఓకేనా? సో దానికన్నా ముందు హలో యువర్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక జస్ట్ గూగుల్లో హలో యువర్ అని టైప్ చేయండి, లేదంటే మీ ప్లే స్టోర్లో యాప్ కూడా మనకి అవైలబుల్ అవుతుంది. జస్ట్ ప్లే స్టోర్లో యాప్ ఒకసారి మనం ఇన్స్టాల్ చేయండి. మీకు లోగో ఈ రకంగా ఉంటుంది, హలో యువరి మల్టీ సర్వీసెస్ అని వస్తుంది. సో ఈ రకమైన లోగోని మీరు ఇన్స్టాల్ చేసుకుని యాప్ని ఒక్కసారి మీరు చెక్ చేయండి. సో మీ సొంత సిటీలోనే ఫుడ్ డెలివరీస్ కానీ, గ్రాసరీ డెలివరీ కానీ, పికప్ అండ్ డ్రాప్ ఆఫ్ సర్వీస్ కానీ, ఎంప్లాయ్మెంట్ సర్వీస్ కానీ, ఇలాగే హోమ్ నీడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ మీ సొంత సిటీలో మీ సొంత బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సో కంపెనీ ద్వారా మీకు ఇచ్చే మద్దతు ఏంటంటే కనుక పూర్తి ట్రైనింగ్ ఇస్తుంది. అంటే మీకు స్టోర్స్ని ఎలాగ కన్వర్ట్ చేయాలి, లేదంటే వెహికల్స్ని ఎలాగ యాడ్ చేయాలి, ఏదైనా ఆర్డర్ వస్తే దాన్ని ఎలాగ ఫాలోఅప్ చేయాలి, మొత్తం ఇదంతా కంపెనీ ట్రైనింగ్ ఇస్తుంది. అదేవిధంగా మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా టెక్నికల్ సపోర్ట్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా మీకు సంబంధించి మార్కెటింగ్ సహాయం కూడా మన హలో యువరి టీం అయితే మీకు పూర్తి సపోర్ట్ ఇస్తుంది. సో ఇలా టెక్నికల్ సపోర్ట్ ఇస్తూ, ట్రైనింగ్ ఇస్తూ, మార్కెటింగ్ సహాయం చేస్తూ వెనకాల బ్యాక్ అండ్ వర్క్ అంతా హలో యువరి టీం అన్నది రన్ చేస్తుంది. జస్ట్ మనం చేసేది ఏంటంటే మనం ఉన్న సిటీలోనే ఒక ఫ్రాంచైజీ టైప్ అంటే ట్యాక్సీ రైడ్స్ కానీ, ఫుడ్ డెలివరీస్ కానీ, గ్రాసరీ డెలివరీస్ కానీ, ఇలాగ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ అంటే ఒక 65 సర్వీసెస్ ఇంక్లూడ్ చేసుకుంటూ మనం సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ చేసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, సో హలో యువరి ఒకసారి చెక్ చేయండి. అదేవిధంగా రేపు సండే 2nd డేట్ ఆగస్టుని
ఒక వెబినార్ కూడా కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. ఈ వెబినార్ కూడా మీరు అటెండ్ అవ్వండి. ఇది విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ₹1 కూడా దీనికి పే చేయగలదు వెబినార్కి. మీరు ఫ్రాంచైజీ తీసుకుందాం అనుకుంటే కనుక మీకు ఫ్రాంచైజీ సంబంధించిన డీటెయిల్స్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే 11 మంత్స్ అగ్రిమెంట్ చేస్తున్నారు. మీకు కమిషన్ కూడా మీకు ఏ రకంగా ప్రాఫిట్ వస్తుందన్నది కూడా క్లియర్గా మీకు వెబ్సైట్లో స్టెప్ బై స్టెప్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో స్టోర్ కమిషన్ వచ్చి 10 to 25% మార్జిన్ ఇస్తారు. అదేవిధంగా కస్టమర్ డిస్టెన్స్ వైజ్ వచ్చి 10 to 100 రూపీస్ వరకు మీకు ఛార్జ్ కూడా మీరు ఎక్స్ట్రా చేసుకోవచ్చు. అంటే డెలివరీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నట్టుకు ఒక రకంగా డెలివరీ ఛార్జ్ పడుతుంది. 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్నట్టుకు ఒక రకంగా డెలివరీ ఛార్జ్ పడుతుంది. అదేవిధంగా ప్రోడక్ట్ మీద కూడా మనకు 10 to 15% వరకు ప్యాకింగ్ ఛార్జ్ అనేది కూడా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఏంటంటే ప్రోడక్ట్ మీద ఎక్స్ట్రా మార్జిన్స్ కానీ, అలాగే డెలివరీ కమిషన్, కస్టమర్ ప్రైస్ కానీ, అదేవిధంగా స్టోర్ని ప్రమోట్ చేసినందుకు దానికి సంబంధించి మన అమౌంట్ కలెక్ట్ చేయడం కానీ, అలాగే డెలివరీ బాయ్స్ యాడింగ్కి వచ్చి 1000 రూపీస్ 3000 రూపీస్ తీసుకున్నాం కానీ, అదేవిధంగా మనకి హ్యాండింగ్ సంబంధించి ఏదైనా హౌస్ కీపింగ్ సంబంధించి కానీ, ఏదైనా హౌస్ కీపర్ సంబంధించి కానీ వాళ్ళు ఎవరైనా యాడ్ చేయాలన్నా సరే 300 నుంచి 1000 రూపీస్ మనం తీసుకోవచ్చు. సో ఇలాగ మనకి ఏంటంటే ప్రతిదీ కూడా మనకి మిడిల్లో ఉంటుంది. అంటే యాజ్ ఏ కస్టమర్కి, యాజ్ ఏ స్టోర్కి మధ్యలో మనం సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంటాం. సో బిజినెస్ వచ్చి టోటల్ మనకి ఏంటంటే ₹1 కూడా మనకి ఎటువంటి పెట్టుబడి మనకు అవసరం లేదు. ఏదైనా ప్రోడక్ట్ తయారు చేయడం కానీ, ప్రోడక్ట్ మేకింగ్ చేయడం కానీ అలాంటిది ఏముండదు. ఎక్కడో తయారు చేసిన ప్రోడక్ట్ని మనం హోమ్ డెలివరీ చేస్తాం అన్నమాట, అంతే. అదేవిధంగా నాట్ ఓన్లీ హోమ్ అంటే ఒక్క డెలివరీ సర్వీసెస్ కాదు మనం చేసేది. పికప్ అండ్ డ్రాప్ అంటే మన ఊర్లో మన సిటీలో ఏదైనా వెహికల్స్ ఉన్నాయనుకో, ఏదైనా బైక్స్ కానీ, ఏదైనా కార్లు కానీ ఉన్నాయనుకో, వాళ్ళతో కూడా మాట్లాడుకుని వాళ్ళు కూడా మన సర్వీస్ దాంట్లో అడాప్ట్ చేసుకుని వాళ్ళకు కూడా మనం మంచి బిజినెస్ అవకాశం కల్పించవచ్చు. అంటే మనం మనీ ఎర్న్ చేయడమే కాకుండా, సో ఈ హలో యూరి అన్నది మన సిటీకి ప్రొవైడ్ చేయడం వల్ల, అంటే తీసుకెళ్ళడం వల్ల ఏంటంటే అక్కడ లోకల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ సర్వీస్ క్రియేట్ కూడా మనం చేస్తున్నాం. మీకు లాజిక్ అర్థమైంది కదా. సో మనం బిజినెస్ చేయడమే కాకుండా మన చుట్టుపక్కల మన ఏరియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక మంచి సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ అడాప్ట్ చేస్తామన్నమాట. అలాగే రెస్టారెంట్స్ని తీసుకోవచ్చు, అలాగే వెహికల్స్ తీసుకోవచ్చు, ఆటోని తీసుకోవచ్చు, లేదంటే పార్ట్ టైం చేసే డెలివరీ బైక్స్ తీసుకోవచ్చు, అలాగే మన సిటీలో ఉన్న గ్రాసరీ షాప్ని అడాప్ట్ చేసుకోవచ్చు, అలాగే స్కూల్స్ కానీ, డాక్టర్స్ కానీ, ఆర్ఎంపీ డాక్టర్స్ కానీ, అలాగే హౌస్ కీపింగ్ చేసేవాళ్ళు కానీ, లేదంటే ఏదైనా మనకి బ్యూటీ పార్లర్ సంబంధించిన వాళ్ళు కానీ, లేదంటే ఏదైనా ఎలక్ట్రీషియన్స్ కానీ, ప్లంబర్స్ కానీ, పెయింటర్స్ కానీ ఎవరినైనా సరే మనం అడాప్ట్ చేసుకుని మన యాప్లో ఎవరైతే ఆన్లైన్ సర్వీస్ బుక్ చేసుకుంటున్నారో వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేయడం, అంతే వర్క్. సో ఈ వర్క్ మనం చేయాలంటే కనుక జస్ట్ ఫ్రాంచైజీ ఓపెన్ చేసుకోవాలంటే కనుక చిన్న ఆఫీస్ అయితే మనకు ఉండాలి. చిన్న ఆఫీస్ ఉండాలి. అలాగే 2-3 కంప్యూటర్స్ కూడా మనకి అవైలబుల్ చేయాలి. అంటే 2-3 కంప్యూటర్స్ కూడా మనకు ఉండాలి. అలాగే ఒక 2-3 స్టాఫ్ కూడా మనం మెయింటైన్ చేసుకోవాలి. సో ఇలాగ మనకి చిన్న ఆఫీస్ మెయింటైన్ చేసుకుని ఎవరైతే కస్టమర్స్ వస్తున్నారో వాళ్ళకి సంబంధించి సర్వీస్ ప్రొవైడ్ చేయడం కానీ, వాళ్ళకి సంబంధించి ఏదైనా స్టోర్స్ని ఆన్బోర్డ్ చేయడం కానీ, వాళ్ళకి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడం కానీ, మన సిటీలో వచ్చిన ఆర్డర్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని అసైన్ చేయడం కానీ, ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ అంతా ఆఫీస్ వర్క్ అయితే ఉంటుంది. సో ఇది టోటల్గా ఏంటంటే మనకి ఏ సిటీకి ఆ సిటీకి ఒక అడ్మిన్ ప్యానల్ క్రియేట్ చేసి దాని ద్వారా మనకి సర్వీస్ అయితే బిజినెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి ఏంటంటే చాలా తక్కువ, ఇక్కడ చూడండి క్లియర్గా రాశారు, ఆఫీస్ లొకేషన్ ఉండాలి, అదేవిధంగా 2 కంప్యూటర్స్ ఉండాలి, అలాగే నాలెడ్జ్ కూడా ఇంటర్నెట్ నాలెడ్జ్ కొంచెం ఉండాలి, అలాగే కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా కొంచెం బాగుండాలి. సో ఇవి సరిపోతుంది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా కావాలంటే కనుక లోకల్ అడ్రస్ సంబంధించిన ఒక ఎవిడెన్స్ ప్రూఫ్ అయితే కావాలి. అదేవిధంగా ఓనర్ సంబంధించి ఎవరైతే డిస్ట్రిబ్యూట్ తీసుకుంటారో ఆయనది ఒక ఫోటో అండ్ ఐడి కార్డు అండ్ అడ్రస్ ఇవి కావాలి. అలాగే పాన్ కార్డు, ఒకవేళ ఇన్కేస్ ఆయనకి ఏదైనా జిఎస్టీ ఉంటే కనుక జిఎస్టీ కూడా మనకు ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా మనకి హలో యూరి అన్నది మనకి ఫ్రాంచైజ్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో మనలో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటే కనుక మీ సొంత సిటీలోనే ఒక మల్టీ సర్వీస్ బిజినెస్ చేద్దాం అనుకుంటే కనుక తప్పకుండా ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దండి. మనకి వెబ్సైట్ నుంచి వచ్చి మనకి పూర్తి సపోర్ట్ ఇస్తుంది, ట్రైనింగ్ సపోర్ట్ ఇస్తుంది, అలాగే మార్కెటింగ్ సహాయం చేస్తుంది, అలాగే టెక్నికల్ సపోర్ట్ ఇస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మన బిజినెస్ని హలో యూరి ద్వారా మనం అడాప్ట్ చేసుకుని మరింత ముందుకు వెళ్దాం. సో ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కనుక దీనికి సంబంధించి ఏదైనా వివరాలు కావాలంటే కనుక మా సెల్ నెంబర్ 7569385888, మా వెబ్సైట్ www.halloyuri.com. సో హలో యూరి ఒకే యాప్లో ఎన్నో సర్వీసులు మరియు మీ విజయానికి ఒక కొత్త అవకాశం కూడా కల్పిస్తుంది ఫ్రాంచైజీ ద్వారా.
సో దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్స్ చేయండి. అదేవిధంగా రేపు సండే August 2ని ఒక వెబినార్ కూడా మనకి కాంటాక్ట్ చేయడం జరిగింది. సో దీనికైతే అటెండ్ అవ్వండి. దీని లింక్ సంబంధించి నేను డిస్కషన్ మ్యాటర్లు ఇస్తాను, అదొకసారి చూడండి. ఓకేనా? సో మీ సొంత సిటీలోనే బిజినెస్ స్టార్ట్ చేసి మంచి ఎర్నింగ్స్ తీసుకోవాలి, మీతో పాటుగా మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా మంచి ఉపాధి కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదం. థ్యాంక్ యూ.